గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఆ పరమ తండ్రి సర్వోన్నతుడు తన యొక్క సమృద్ధి అయిన దీవెనలతో మిమ్మల్ని సమృద్ధిగా నింపునుగాక. మీ కోరికను సిద్ధింపజేసి ఆయన మీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆయన మిమ్మల్ని తన యొక్క క్షేమము చేత నింపి మీకు క్షేమాభివృద్ధి కలగచేయునుగాక. ప్రియులారా, అనుదిన కృపంలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే లేఖనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అవును ప్రియులారా, మన సర్వోన్నతుడైన సర్వాధికారి అయిన ఆ యెహోవా ఎలోహిం మనల్ని నిత్యము నడిపిస్తాడు. ఆయనకి ఇష్టకరమైన జీవితం మనం జీవిస్తూ వస్తుంటుంటే ఆయన మనల్ని తన యొక్క హస్తాలలో భద్రపరిచి క్షేమమునిచ్చి, ఆయన మనకు ఆరోగ్యమునిచ్చి, మనకు బలాభివృద్ధినిచ్చి, మనకు క్షేమాభివృద్ధినిచ్చి మనం నడిపిస్తూ వస్తుంటాడు. మనం వెళ్తున్న మార్గంలో ఏమైనా అడ్డులుంటే ఆటంకాలుంటే ఆటంకాలన్నీ కూడా తొలగించి ఆయన మనం నడిపిస్తుంటాడు సుమా. ఆయన నడిపిస్తుండగా ఎవరు అడ్డుంటారు సుమా. కాబట్టి ఆయన త్రోవలు సరళపరుస్తుంటుంటాడు. ఆయన మనకు ముందుగా వెళ్తుంటుంటాడు. ఆయన మన త్రోవలు సరళపరిచి ముందుగా వెళ్తుంటుంటే ఏ అపవాది చీకటి శక్తులు ఎదురు రావు, ఏవి పని చేయవు, వాటి కుట్రలు కుయుక్తులు కూడా పని చేయవు. కాబట్టి ఇనుప గడియలను ఇత్తడి ఆ తలుపులను పగలగొట్టి ఆయన మనల్ని శ్రేష్టమైన స్థితికి నడిపిస్తాడు సుమా. కాబట్టి ఆయనకు ఇష్టకరమైన, ఆయన మహిమకరమైన, ఆనందకరమైన జీవితము, ఆయనకు సంతోషకరమైన జీవితము మనలో కనబడుతూ వస్తుంటున్నప్పుడు, కాబట్టి మనలో ఉండవలసిన లక్షణం ఏంటంటే ఆయన యొక్క స్వరూపం మనలో ఉండాలి, ఆయన ప్రేమ గుణం మనలో ఉండాలి, ఆయన యొక్క దీనత్వం మనలో ఉండాలి. అప్పుడు ఆయన మనం నడిపిస్తూ వస్తుంటాడు సుమా. కాబట్టి ఆయన అంటుంటాడు, నీ ముందు నీ వెనకాల, నీ కుడిపక్క ఎడపక్క నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను నడిపిస్తాను అంటాడు. కాబట్టి ఆయన నడిపిస్తుంటుండగా అది ఎంతో సంతోషకరమైన జీవితము. ఆహా, ఆ జీవితము ఎంతో ఎంతో మహిమకరమైన జీవితము, ఎంతో ఆనందకరమైన జీవితము ఆయన నడిపిస్తుంటుంటే. కాబట్టి గత 20 సంవత్సరాల నుంచి ఆ పరమతని పరిచర్యలో సాగి వెళుతూ వస్తుంటున్నప్పుడు ఆయన నన్ను నడిపిస్తూ వస్తుంటున్నాడు. ఆయన నాకు ఏ లోటు లేకుండా సమృద్ధి అయిన స్థితిలో ఆ పరమతని కృపను బట్టి, ఆయన నాకు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి నడిపిస్తూ వస్తుంటున్నాడు ప్రియులారా. కాబట్టి మీ జీవితాల్లో కూడా ఆయన మిమ్మల్ని నడిపించట్లేదా? నడిపిస్తున్నాడు కదా. ఇక రాబోయే దినాల్లో కూడా నడిపిస్తాడు. ఏ స్థితి అయినా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆయన నడిపించడానికి, ఆయన సన్నిధానంలో ఆయన యొక్క కృపకు పాత్రలు అవడానికి వరకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఆయన మనల్ని నడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. ఆయన మాట ఇచ్చి తప్పిపోడుకైనా నరుడు కాడు. కాబట్టి ఆయనే నిన్ను నడిపిస్తాడు. క్షేమకరమైన స్థితికి, ఆనందకరమైన స్థితికి నడిపించి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు సాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ తండ్రి సర్వోన్నతుడా, జీవాధిపతి యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అవును తండ్రి, నిత్యము మీరు నడిపించును ఆదరవు నాయన. వాటి మీ నడిపింపులు మేము ఉండడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన యెహోవా కృప, కనికరము, ఆయన తోడు నిరంతరం మనకు తోడుగా ఉండి మనం నడిపించును గాక. ఆమేన్.